హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి శనగ పంట అనేది టైర్ల మిషన్తో కోయడం మేళ, కూలీలతో కోసి చిన్న మిషన్లో పడడం మేళ అనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి టైర్ల మిషన్తో శనగ పంట కోయడం జరిగింది. శనగలు అనేది ఏ విధంగా వినియోగండి. ఇవి వచ్చేసి గొర్రెలు మేయంగానే ఇప్పుడు మనకు కనిపించే శనగ పంట. ఈ శనగలు వచ్చేసి గొర్రెలు మేసినాక అక్కడక్కడ ఉన్నాయి. పొట్టు అనేది చేలో పోవడం వల్ల పొట్టుతో పాటు శనగలు కూడా పోవడం జరుగుతుంది. మరియు కోసేటప్పుడు శనగ మిషన్ టైర్ల మిషన్తో కోసినట్టయితే బుడ్డలు పోవడం కూడా జరుగుతుంది. మరియు సన్న సన్న పెద్దలు కూడా శనగలమ్మటి మిషన్లోకి తీసుకొని రేట్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. సన్న సన్న పెద్దలు కూడా శనగలలో కలిసి రావడం జరుగుతుంది. పొట్టు అనేది ప్రతిసారిలో పోతుంది చూడండి. శనగలు అనేది టైర్ల మిషన్తో కోపించడం వల్ల బాగానే పోవడం జరుగుతుంది. అదే మనుషులు ఇది కోయించినాక ఈ బొడ్డలు ఎరడానికి మరియు శనగలు రావడానికి ఎకరాకు వచ్చేసి 5 మంది దాకా పట్టే అవకాశం ఉంది. ఒక చేలో ఏరినట్టయితే 1 మూట 2 మూటలు దొరికే అవకాశం ఉంది. శనగలు అనేటివి టైర్ల మిషన్తో కోసించడం వల్ల ఒక ఎకరాకు కోపించేటప్పుడు బాగానే సులభం అనిపిస్తుంది, కానీ తర్వాత వచ్చేసి ఆ బొడ్డలు ఏరుకున్నాక కూలీల ఖర్చు పెరుగుతుంది. అందువల్ల మనుషులతో కోపించి చిన్న మిషన్తో అయితే పని సులభంగా అవుతుంది. ఒకసారి కూలీల ఖర్చు అవుతుంది. ఇది మిషన్కు పెట్టి మళ్ళీ కూలీలకు పెట్టి మళ్ళీ మనం ఏరుకున్న బొడలు వచ్చేసి మళ్ళీ చిన్న మిషన్లో పోయవలసి ఉంటుంది. దానికి తోడు మట్టి కొత్త రావడం వల్ల వ్యాపారస్తులు తగ్గించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి శనగ పంట. వర్షాలు పడి రెండోసారి వేయడం వల్ల శనగ పంట అనేది అంత ఏపుగా పెరగలేదు. కాకపోతే పెద్దగా రాలేదు, తక్కువగా రావడం జరిగింది. ఈ విధంగా కూలీలతో శనగని కోపించి కుప్పేసి మిషన్తో పట్టినట్టయితే శనగలు అనేది నీట్గా ఉంచి బుడ్డలు పోయే అవకాశం చాలా తక్కువగా ఉంది. రేటు కూడా బాగానే ఉంటుంది. ఈ ఎండిపోవడం వల్ల మనం తగులుతూనే రాలిపోవడం జరుగుతుంది. అలాంటిది మిషన్తో కోపించడం వల్ల బుడ్డలు అనేది ఎక్కువగా పోతాయి. ప్రతి సంవత్సరానికి టైర్ల మిషన్తో కోపించే వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. పోయినసారి 30% కోపిస్తే టైర్ల మిషన్తో ఈసారి వచ్చేసి 5% కోపించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా బుడ్డలు పోవడం వల్ల చిటికలో మట్టి పెడలు రావడం వల్ల కోపించే వారి సంఖ్య తగ్గిపోవడం జరిగింది. ఒక మనిషికి వచ్చేసి 400 కూలీ తీసుకోవడం జరుగుతుంది. 6 మనుషులు అయితే కినా ఒక ఎకరా కోయడం జరుగుతుంది. కుప్పేయడానికి 3, మొత్తం 9 మంది అయితే 9 మంది మనుషులు కోసి కుప్పేయడం జరుగుతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 3600 కూలీల ఖర్చు అవ్వడం జరుగుతుంది. మిషన్ పట్టిన దానికి ఒక టిక్కీకి వచ్చేసి 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి ఎన్ని టిక్కీలు అయితే అన్ని 150. కాపు అనేది అంత సరిగా రాలేదు. మనం డిసెంబర్ 15వ తారీఖు అట్లా వేయడం జరిగింది కాబట్టి వెనకసారి అవ్వడం వల్ల నవంబరు 10వ తారీఖు అలా వేసినాయి. వర్షాలకు పాడైపోవడం జరిగింది. అందువల్ల లేటుగా వేయవలసి వచ్చింది. 2 వర్షాలు పడి తొలిగా వేసినవి పాడేయడం వల్ల రెండోసారి డిసెంబర్ 15వ సంధి వేయడం జరిగింది. అందుకే కాపు అనేది అంతగా రాలేదు. దీనికి తోడు ఎర్ర తెగులు రావడం జరిగింది. ఎర్ర తెగులు రావడం వల్ల పంట అనేది ఇంకా టైం ఉండగానే త్వరగా అయిపోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ మనుషులతో కోవించి కుప్పేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, కుప్పేయడం జరుగుతుంది.
ఇది వచ్చేసి చిన్న మిషను. మనం కుప్పేసింది మిషన్కి వేసినట్టయితే మనకు గింజలు రావడం జరుగుతుంది, శనగలు అనేవి. ఇలా చేయడం వల్ల శనగలు అనేది పొట్టులో పోవడం కానీ మట్టి పిల్లలు రావడం కానీ జరగదు. అక్కడక్కడ సన్నగా పుల్ల వస్తుంది కానీ అది వ్యాపారస్తులు ఏం పేరు పెట్టరు. మీ శనగ లైట్గా పుల్ల వచ్చింది చూసాను. ఇది శనగకట్టల పుల్ల లైట్గా రావడం జరుగుతుంది. అంత ప్రాబ్లం అయితే ఏమీ కాదు. ఈ ఫర్టిలైజర్ కానీ ఎకరాకు 150 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మామూలుగా పడితే ఎకరాకు వచ్చేసి 8 క్వింటాలు అవుతాయి. కానీ ఇప్పుడు ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల లోపలనే అవ్వడం జరుగుతుంది. సారి వేయడం వల్ల ఎర్ర తెగులు వచ్చింది కాబట్టి కాపు అనేది అంత పెద్దగా రావడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి శనగపట్టు. ఇది వచ్చేసి బర్రెలకు కానీ గొర్రెలకు మేకలకు కొనుక్కోవడం జరుగుతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 7 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మినిమం 7-8 ఎకరాలు అయితే ఒక ట్రాక్టర్ ఫుల్గా అవుతుంది పట్టాలు కట్టి. అంతకుముందు అయితే 4 ఎకరాలు అయితేనే ఫుల్గా అయ్యేది పట్టాలు కట్టి. పంట అనేది సరిగా రాకపోవడం వల్ల పొట్టు అనేది తక్కువగా పడడం జరుగుతుంది. అంతకుముందు పొట్టు అనేది ఎవరు కొనుక్కునే వాళ్ళు కాదు. ఈ కొద్ది సంవత్సరాల నుంచి కొనుక్కోవడం జరుగుతుంది. ఒక ఎకరాకు వచ్చేసి 7 రూపాయలు పెట్టి. ఈ ఎండల కాలం వచ్చేసి బర్రెలు గొర్రెలు మేకలు బాగా తినడం జరుగుతుంది. ఇలా ఈ టిక్కీకి ఫుల్లుగా పోసినట్టయితే ఒక టిక్కీకి వచ్చేసి మిషన్కు 150 రూపాయలు, తెల్లవి అయితే 180 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక మిషన్ దగ్గర వచ్చేసి 5 మంది కూలీలు ఉండవలసి ఉంటుంది మిషన్కి వేయడానికి. కట్టేగా సంతలకు కానీ ఇంటి వాళ్ళే పోసుకోవడం జరుగుతుంది శనగలు అనేవి. ఈ షాప్ ద్వారా తిరగడం జరుగుతుంది. ఇది మేము సొంత వాళ్ళమే వేసుకోవడం వల్ల 4 మనుషులే వేయడం జరుగుతుంది. అదే కూలీలు ఉన్నట్టయితే 5 మంది ఉండడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం ఫాస్ట్గా వేయడం జరుగుతుంది. మంది హాస్పిటల్ తక్కువ కాబట్టి ట్రాక్టర్ కొంచెం స్లోగా వేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.